తెలంగాణలోని భూ కేటాయింపులపై మరోసారి రాజకీయ దుమారం రేగుతుంది. అనుముల కొండలరెడ్డి గారి ఎస్ఆర్ఆక్ట్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి అక్రమంగా భూములు కేటాయించారు అనేది కేటీఆర్ గారి ఆరోపణ. దీనికి ప్రభుత్వం ఏం సమాధానం చెప్పింది స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. కేటీఆర్ గారి ఆరోపణలు ఏమిటంటే మార్చి 31, 2025 నాటికి ఒక్క ఉద్యోగి కూడా లేకుండా కేవలం ₹1,00,000 మూలధనం ఉన్న కంపెనీకి 200 కోట్ల విలువ గల ప్రభుత్వ భూమి కేటాయించడం ఎలా సాధ్యమైంది? ఇందులో ఎటువంటి కుంభకోణం లేకపోతే దీనికి సంబంధించి సమగ్ర వివరాలు ప్రజల ముందు ఉంచాలని కోరారు. వీటికి సమాధానంగా మన తెలంగాణ ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు కొండలరెడ్డి గారి కంపెనీకి ప్రభుత్వం భూమి కేటాయించింది అని కేటీఆర్ గారు చేస్తున్న ఆరోపణలలో వాస్తవం లేదు. మరి మీ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు 1 ఎకరా భూమిని 90 లక్షలకు ఏం ముడుపులు తీసుకొని కంపెనీలకు భూములు అప్పగించారు అని శ్రీధర్ బాబు గారు డిమాండ్ చేశారు. ఇంకా కేటీఆర్ గారు ఆరోపిస్తున్నట్లు రావిరియాలలోని కంపెనీకి భూ కేటాయింపు ప్రక్రియ రహస్యంగా జరగలేదు, అధికారికంగా పూర్తి పారదర్శకతతో జరిగింది అన్నారు. మరీ అంతగా అనుమానాలు ఉంటే వారిని ఎవరికైనా ఫిర్యాదు చేసుకోవడానికి పూర్తి స్వేచ్ఛ ఉందని గుర్తు చేశారు. అలాగే ఏ కంపెనీ ప్రారంభంలో అయినా పెట్టుబడి సొమ్ము తక్కువగానే ఉంటుంది, ఎవరో చెప్తే నేను చేసే రకం కాదు, నా శాఖలో జరిగే ప్రతి విషయం నాకు తెలుసు అని శ్రీధర్ బాబు గారు అన్నారు. ఆ ఆరోపణలు, ఈ సమాధానాలు పూర్తిగా వార్తాపత్రికల ద్వారా సేకరించినవే. ఇంకా దీని గురించి ఏమైనా అప్డేట్స్ ఉంటే ముందు తెలుసుకుందాం. బై ఎవ్రీవన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Subscribe.